అబ్బో నీలి, ఇంటికి పోయేటప్పుడు డాక్టర్ దగ్గర అమ్మకు మందు పట్టుకపో. బాల ఇంటి దగ్గర చక్కెర కొనిపెట్టిన తీసుకుపో. రాములు, ఇది ఇంటివా? ఏంది మావా? ఆ ఇంజనీర్ ఏమి గోపాలయ్యా మళ్ళా ఇంటూ రాడు. ఏం జరిగింది? ఆయన మంచోడు, అందుకే మంచిగా ఉన్నందుకే మా రంగయ్య దగ్గర ఇన్ఫ్లుయెన్స్ గా పనిచేసింది. కాంట్రాక్టర్ రంగయ్యతో ఇన్ఫ్లేషన్ తెచ్చుకుంటూ భర్తలో పాయిండు. అంతేలే, మంచికి కాలం కాదు. వస్తాను. అదిగబ్బా, నువ్వంతా అయిపోయిందంటివే, మళ్ళా ఆ ఇంజనీర్ తిరిగి వచ్చినాడే, ఆ బదిలీ కుదరలేదా ఏంటి? అయిపోయిన బదిలీ ఏం మళ్ళీ తిరగదోడారు. నా మించి మోసం చేసి వాళ్ళేం బాగుపడతారు. అంతేలే, రేపు ఎలక్షన్ లో మన దగ్గరికి రారు. అయితే బావా, నాకు తెలవ కడుగుతా, అసలు ఈ పేర ఎరగడైపోయే మార్గం ఏది లేదా అని. వెనకటికో సన్నాసన్నాడు, తాంబేల్ని తిరగేసి కొడితే దెబ్బకి సస్తది అని. ఈ ఊరి నుంచి ఏం కర్మ, ఆ ఇంజనీర్ గారిని ఈ లోకల్ నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది. చూస్తావుగా. మా అమ్మ, మా అత్తయ్య, మా మామయ్య అందరూ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. నువ్వేనన్నావు? నిన్ను అడిగి చెప్తానన్నా. చూడు మళ్ళా పోదురా. చెప్పు మరి, నువ్వేం చెప్తే చేస్తాను. అదేంటి దొరా, లగ్నం చేసుకోమంటే గుడ్డిగా ఒప్పేసుకోక. అయితే పెళ్లి చేసుకోమంటావా? ఓ చాలా మంచిగా ఉంటుంది. లడ్డు, బిర్యానీ, చీరలు, నగలు, డోలు, సన్నాయి. పిల్ల దేవుడు దొరా, బాగా చదువులొచ్చా, దిండిగా పైసలున్నాయా? పిల్ల మంచిగా ఉంటుందా? ఓ చాలా మంచిగా ఉంటది. ఇక్కడ దగ్గర పిల్లని చూస్తావా? పోదరా. పెళ్ళి ఎప్పుడు దొరా? నువ్వెప్పుడు పిల్లని చూసి ఒప్పుకుంటే అప్పుడే. పిల్ల నా జేబులో నువ్వు చూస్తావా? ఏంటి దొరా తమాషా? పెళ్లి కూతురు ఎక్కడ నిజంగానే ఉంటుంది. ఇదిగో చాలా కొలవాడుతున్నావు. వద్దు దొర, వద్దు. ఈ గరీబ్ పిల్లతో ఏడవల వాడద్దు. వేళకోళం కాదు నేల, నిండు మనసుతో చెప్తున్నా. నేల, నీలా, వద్దు దొర, నాకు చదువురా.
బాధ రాదు. ఈ గరీబింటి పిల్ల నీకొద్దు దొరా. చదువు, భాష, పైసలు నీలా నువ్వెంతగా నాకు కావాలో నేను ఎలా చెప్పగలను? నా మనసంతా నువ్వే నిండిపోయావు. చెప్పు నేలా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఒక్క మాట చెప్పు నేలా. ఎలా చెప్పండి నా గుండెల్లో తడగా ఉంది. ఇదంతా కల్లా ఉంది దొరా. నేలా చెప్తున్నాను, అది ఎందుకు నరసింహుడు బిఏలు, ఎంఏలు? ఆడికి డబ్బు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్ కావచ్చు. నీల పసిది అమాయకుడు, చదువుకున్నాడు, ఆడికుండా దుబ్బుద్ది కాదు రంగయ్య బావా, నాకు తెలవ కడుగుతా. అవల్దారు నర్సింహులు అంటే తెలవడు ఎవరంతా ఈ వేదం రాజ్యం. ఆ ఇంజనీర్ మాయాలు పావుతో సరగాట మాడుతుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నమ్మను. మా ఇంజనీర్ ద్వారా అలాంటి వాడేం కాదు. రాములు, నీలం అంటే మాకేం విరోధం ఒకటయ్యా? మీ బిడ్డ మా బిడ్డ కలుగుతాయా? ఏదో శృతి మించి రాగాని పడే లోపల మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని చెప్తున్నాం. రంగయ్య బావా, కందకలేని చోట కత్తిపెందుకు అంత? వాళ్ళకి పెళ్లి కాని పిల్ల పరాయి మగవాడితో తిరగటం తప్పుగా లేదో ఏంటో మరి. మాట్లాడు. యాడిపోయి వస్తున్నావు? నేను పోయింటి వాళ్ళొచ్చినది అమ్మోడి గుడికి అడిగినా ఇంజనీర్ దొరే జీపు ఇంటికాడ పిలిచిపోయిందో. ఇంజనీర్ వదిలిపెట్ట కోటేవారు. ఇంజనీర్ దొర మర్చిపోయిందో. నా కడుపులో సాగుతున్నాం. నేనే తప్పు చేశానయ్యా. అమ్మా ఏడంగో ఎలా పడలేకుండా దొంగ చూడమంటావు? ఇప్పుడు కదా రండి. ఇల్లే ఆ 100 కానీ 100 ఆరు కానీ త్వరకి ఇప్పుడే చూడాల్సిందే. పోయి నిద్రలే. ఏటా దొంగ వస్తే దొంగ చూడడానికి లేదు. రండి, వెళ్ళిపోండి. చూస్తారే పోయి తర్వాత పోయి ఉంటాం. రండి. ఏమి శంభు, ఇంత రాత్రి వాళ్ళు వచ్చారు? దీనికోసం ఇంత రాత్రి వేళ పని కట్టుకుని రావాలా? కాదు, గంట పెద్ద పని మీదనే వచ్చింది. హవల్దార్ చిన్నబస్వయ్య మనవడు నర్సింహులు కుటుంబం అంటే ఏంటో సత్యబోధం వచ్చారు. కూర్చోండి నరసింహ గారు. రాయ ముసలా, ఇంకా 4 కుర్చీలు తీసుకురా. మర్యాదకు మెచ్చినం.
పరాయి పిల్లతో సిక్కాలు కొడుతున్నప్పుడు ఎక్కడ పోయింది ఈ మర్యాద? ఓ అదే, పొద్దున్నే నేనే వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. మాట్లాడదనుకుంటా దాని బతుకు బండలు చేసి మా మర్యాద గంగలో కలిపి గింటే మాట్లాడుతూ. నరసింహ గారు ఆవేశపడకండి. ఆవేశం కాదు దొరా, కన్న కడుపులో రగిలే మంట. జీపు తెరిసే గక్కని ఆగుంటే నిన్ను మా ఇంటి ముందే ముక్కలు ముక్కలుగా నరికేవాడు. నరసింహ గారు, నేనంత అపరాధం ఏం చేయలేదు. నేనను గురించి ఎవరు ఏమీ అనుకోనక్కర్లేదు. నేను ఆమెను మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. పెళ్ళాడుతూ ఇట్లాంటి మాటలు చెప్పి నమ్మించి మీలాంటి దొరలు దగా చేసిన పిల్లల శవాలు మీరు ఆనకట్ట కట్టే నదిలో ఎన్నో తేలినాయి. ఈ బద్మాష్ మాటలు చాలా విన్నాం. నరసింహ గారు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ కుటుంబం ఎంత గౌరవమైందో నా కుటుంబం అంతకంటే గౌరవమైంది. గౌరవమైన కుటుంబాన పుట్టిన బిడ్డ చేసే పని ఎలాగిది? అగౌరవమైన పని నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు. మళ్ళీ చెబుతున్నాను, నీలో నేను అగ్నిసాక్షిగా పెళ్ళాడతా. ఇజ్జతున్న కుటుంబాల పెళ్లి పద్ధతికి ఇది కాదురా. నీ మాటల్లో నిజాయితీ కింద ఉంటే మీ పెద్దల్ని నా తాను వచ్చి మాట్లాడమను. అలాగే, మా పెద్దలు వచ్చే మాట్లాడతారు. మీకేం అనుమానం అక్కర్లేదు. మా అమ్మగారు వస్తారు, మీతో అన్ని విషయాలు మాట్లాడతారు.